విజయవాడ జక్కంపొడి కాలనీలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఎన్డీఆర్ఎఫ్. 30 మంది సభ్యుల బృందం నిరంతరం శ్రమిస్తూ అనేక మందిని కాపాడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ అందిస్తున్న సహాయక చర్యలపై మా రిపోర్టర్ మల్లికార్జున మరింత సమాచారం అందిస్తారు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. విజయవాడ జక్కంపూడి కాలనీ అలాగే వైఎస్ఆర్ కాలనీలతో పాటు చాలా కాలనీలు ఇంకా నీరు 3 అడుగుల మేర నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నడవలేనటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో అలాగే చంటి బిడ్డలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఒక్కొక్కరిగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో చూడొచ్చు, 80 ఏళ్ల వృద్ధురాలు నడవలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆమెను రెస్క్యూ చేసి ఈ బోట్లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాగే ఎంతో మంది ఈ ఫ్లాట్లలో అలాగే ఇళ్లలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. గత 5 రోజులుగా వాళ్ళు ఎటు కదలలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ టీం చాలా శ్రమించి వాళ్ళని ఒడ్డుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వైద్య సేవలు అందడం ఇబ్బందికరంగా మారడంతో వారిని చాలా కష్టపడి దాదాపుగా 3-4 ఫ్లోర్ల నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీం కిందకి తీసుకువచ్చి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అలాగే చిన్నారులు కూడా బయటకు వెళ్లాలని చూస్తున్నటువంటి వారికి ఎన్డీఆర్ఎఫ్ ఒక్కొక్కరు సేవలు అందిస్తున్నారు. వీళ్ళకి ఆహారం మంచినీరు అందుతున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడ రెస్క్యూ చేస్తూ ఉంది. ఇప్పటికి దాదాపు చెన్నై నుంచి వచ్చినటువంటి 30 మంది బృందం దాదాపుగా 300 మందికి పైగా ఇటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక మంది ఇంకా వీరిని సాయం కోరుతూ ఉన్నారు. కొన్ని చోట్ల వృద్ధులు ఎవరైనా మృతి చెందితే వాళ్ళని బయటికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఒక ధర్మాకోల్ లాంటి షీట్ల పైన తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళని పలకరిస్తే వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ ఇంకా అపార్ట్మెంట్స్ లో ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా వందలాది మంది ఇక్కడే ఈ రోజు కాకపోతే రేపు నీరు తగ్గుతాయని ఆశతో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో ఇంకా మళ్లీ 1 అడుగు మేర నీరు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ చాలా మంది ప్రాణాలను కాపాడి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి వృద్ధులను ఏ రకంగా బయటకు తీసుకెళ్లాలి అనేటటువంటి సమయంలో వీళ్ళందరినీ వృద్ధుల్ని ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం చాలా కష్టపడి చాలా క్రిటికల్ కండిషన్స్ లో వీళ్ళని లోపలికి తీసుకెళ్లి బయటికి అంబులెన్స్ ద్వారా బయటికి ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం పంపిస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినప్పటికీ కూడా కాలనీలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం వృద్ధులతో పాటు చిన్న వాళ్ళని కూడా రెస్క్యూ చేసే విషయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చూపిస్తున్నటువంటి కష్టం మామూలుది కాదు. వీళ్ళందరూ కూడా ఇంకా అనేక ఎవరు వెళ్లలేనటువంటి మారుమూల ప్రాంతాలకి స్పీడ్ బోట్లలో వెళ్లి రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ముంపు ప్రాంతాల నుంచి వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, విజయవాడ నుంచి.